షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వీకెండ్ అనాలిసిస్లో గోల్డ్ గురించి మనము రెగ్యులర్గా ప్రతి శనివారం మనం మాట్లాడుకుంటాము. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే చాలామందికి హెల్ప్ అయిపోతుందని చెప్పేసి అఫ్కోర్స్ కాల్ చేస్తున్నారు. అండ్ అర్థం కొంచెం కూడా ఒకవేళ డౌట్ ఉంటే అర్థం కానప్పుడు చాలామంది ఆ డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏంటంటే మనం నెక్స్ట్ వీక్ MCX ఫ్యూచర్స్లో ఎవరైతే ఆప్షన్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళకి ఆ గత వారం జరిగిన సందర్భం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అది క్లారిటీ తీసుకొనే మనం ముందుకెళ్తే ఏమవుతుందంటే మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ సెకండరీ విషయం అయితే నాలెడ్జ్ ఈజ్ ప్రైమరీ. సో ప్రైమరీగా మీరు ఒకవేళ రైట్ నాలెడ్జ్ని సంపాదించారనుకోండి అదే మీకు డెఫినెట్గా గైడ్ చేస్తుంది, అదొక పార్ట్ ఆఫ్ సక్సెస్ అవుతుంది. దానివల్లే మీరు ఒక డీసెంట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ మీరు చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ వీడియో ఏదైతే నేను చేస్తున్నానో ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నేర్చుకోండి అని చెప్పేసి ఆ మోటివేషన్ కానివ్వండి, ఆ ఎంకరేజ్మెంట్ కానివ్వండి ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వబడుతుంది. సో ముఖ్యంగా మనం ఈ రోజున ఈ సాటర్డే అసలు చాలా జరిగింది, చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. స్పెషల్లీ గోల్డ్ గురించి ఎలాంటి కైండ్ ఆఫ్ అయితే 1,17,000 వరకు పడిపోయిన తర్వాత 1,27,000 వరకు 10,000 రూపాయలు పెరిగిన గోల్డ్ నిన్న రాత్రి 1,27,000 నుంచి పడిపోవడం జరిగి నిన్న రాత్రికి 1,21,000 వరకు రావడం జరిగింది. అండ్ క్లోజింగ్ దాదాపు 1,23,000 ఆ రేట్లలో దరిదాపుగా క్లోజ్ అయింది. అయితే ఇంత టూ మచ్ ఆఫ్ మూమెంట్ అంటే ఎప్పుడు కూడా గత 30-40 సంవత్సరాల్లో చూసుకుంటే ఫ్యూచర్స్ మార్కెట్లో వరల్డ్ వైడ్లో చూసుకున్న అలాంటి మూమెంట్ లేని గోల్డ్ మూమెంట్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది, అసలు రోజు రోజుకి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అందరికీ కూడా కాల్ చేసే వాళ్ళైతే వరుసగా గంటలుగా కొన్ని వందలాది కాల్స్ వస్తున్నాయి రెగ్యులర్గా. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ బులియన్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్ కానివ్వండి, జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఆర్ ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా చాలా లాసులు వస్తున్నాయి. అండ్ కన్ఫ్యూజన్ అంటారా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ క్లారిటీ మాత్రం రావట్లే. సో దానికే ఆ ప్రాబ్లమ్ని మనము కాస్తంత తగ్గించడానికి, ఆ ప్రాబ్లమ్ని మొత్తానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. నిన్నటి దాకా అంటే ఫ్రైడే రోజు వరకు మండే టు ఫ్రైడే ఏం జరిగింది అండ్ ఎలా ఉండబోతుంది రాబోయే మండే టు ఫ్రైడే ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. బట్ ఫస్ట్ మనం చూద్దాము స్పాట్ మార్కెట్లో అసలు ఈ వీకెండ్న గోల్డ్ ప్రైసెస్ ఎలా పలుకుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 12,704 రూపాయలు నిన్నుంటే ఇవాళ 12,703 రూపాయలు ఉంది. ఇది ఒక పెద్ద జోక్గా ఉంది నిజంగా. స్పాట్ మార్కెట్లో చూసుకుంటే జస్ట్ -1 రూపీగానే చూపిస్తుంది. కానీ ఫ్యూచర్స్లో జరిగిన గొడవ, అసలు ఫ్యూచర్స్లో జరిగిన అవకతవకలు కంప్లీట్గా ఒకలాంటి కైండ్ ఆఫ్ హ్యూజ్ స్టార్మ్ అంటే ఒక పెద్ద తుఫాన్ లాంటిది జరిగిందనమాట. నిన్న రాత్రి వరకు చూసుకుంటే అది అసలు ఇక్కడ కనబడట్లేదు. సో నేను మీకు చూపిస్తాను, అది గ్రాఫ్లో కంప్లీట్గా మీకు ఐడియా వస్తుంది. నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 11,645 రూపాయలు, ఇవాళ 11,644 రూపాయలు ఉంది, -1 రూపీ. అండ్ 18 క్యారెట్ గోల్డ్ 9,528 నిన్నుంటే ఇవాళ 9,527 ఉంది, -1 రూపీ అగైన్. సో ఇక్కడ మనం చూసుకుందాము యాక్చువల్గా గ్రాఫ్లో ఏం జరిగింది నిన్న. స్టార్టింగ్ మార్నింగ్ నుంచి చూసుకుంటే గోల్డ్లో వాల్యూమ్స్ అనేది మనకు చాలా ఎక్కువగా జరగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఫిబొనాకీ రిట్రేస్మెంట్ వల్ల వచ్చే ఒక క్లారిటీ అది మీకు ఒక ఐడియా ఇస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే సో చూడండి, యాక్చువల్గా ఓవర్ బాట్ జోన్లో ఉన్న గోల్డ్ కాస్త సైడ్ వేస్గా వెళ్ళేసేసి అక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది ఫాల్ స్టార్ట్ అయింది. ఒక చిన్న వాల్యూమ్ బార్ ఇక్కడ కనిపిస్తుంది, 395 లాట్లు అంటే ఒక లాటు 1 కేజీ అనమాట. సో 395 లాట్ అంటే దాదాపు 400 కేజీల గోల్డ్ అక్కడ అమ్మారు. ఏ రేట్లో? 1,25,304 రూపాయలు. అది ఎన్ని గంటలకి అండి? మనకు 4:45 16:45. అక్కడ నుంచి మీరు చూసుకుంటే స్లోగా ఇంకా తక్కువ వాల్యూమ్స్తో పడుతూ ఒకేసారి ఇక్కడ స్మార్ట్ మనీ ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే 504 లాట్లు ట్రేడ్ అయ్యాయి సాయంత్రం 6:40. అందుకే నేను చెప్తాను సాయంత్రం ఉన్న ముహూర్తం ఏదైతే ఉంటుందో 5 గంటల నుంచి 9 మధ్యలో అది యాక్చువల్గా యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి దాన్ని మనం ముహూర్తం అని చెప్తాం అనమాట. సో చూసుకుంటే వరల్డ్ మార్కెట్లో డాలర్లో ఎలాగైతే మూమెంట్ వచ్చిందో
అలాగే మనకు ఇమ్మీడియట్గా చూసుకుంటే హెవీ వాల్యూమ్స్తో ఫాలో అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు 496 లాట్లు. ఇప్పుడు ఒక మాట, రెడ్ కలర్లో చూపించినప్పుడు అందరు అమ్ముతున్నారనే లెక్క కదా, అందుకే కదండి పడిపోయింది. మరి ఎవరు కొంటున్నారు? ఒకరు అమ్మితేనే కదా ఇంకొకరు కొంటారు. అంటే ఇక్కడ అమ్మేవారు ఎవరో భయపడేసి మార్కెట్ ఇంకా పడుతుందని ఇంకా భయంతో అమ్మడం జరిగింది కాబట్టి వాళ్ళ భయాన్ని పెట్టుబడిగా వాడుకుంది స్మార్ట్ మనీ. అంటే వీళ్ళకి తెలుసు ఇక్కడ నుంచి గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. చూడండి మీరే ఇక్కడ. సో ఇక్కడ దాకా పడిపోయిన తర్వాత గోల్డ్ మీకు మళ్ళీ ఇక్కడ కూడా 456 లాట్లు ట్రేడ్ అయ్యాయి. అక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ పెరగడం మొదలైంది చూడండి. సో ఇలా హెవీ వాల్యూమ్స్తో ఎప్పుడైతే ఫాల్ జరిగితే దాని అర్థము ఎవరైతే భయపడ్డారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అమ్మేసి, ఎవరైతే స్మార్ట్గా నేను రిస్క్ తీసుకుంటాను, కాసంత లాస్ అయినా పర్వాలేదు నాకు ప్రాఫిట్ వస్తుంది అన్న ధైర్యంతో కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళ లాట్ అన్నీ కూడా అక్కడ నుంచి ప్రాఫిట్తో పెరిగింది. అండ్ అదే మనకు న్యూట్రల్ జోన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. దాదాపు 1,21,000 వరకు పడిపోయిన తర్వాత అక్కడ నుంచి 1,23,000 వరకు రావడం జరిగింది గోల్డ్ నిన్న రాత్రి. అయితే మండే రోజు కోసం మీరందరూ ప్రిపేర్ అవ్వాలి కదా మరి. సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఏంటో చూద్దాం. సో రెసిస్టెన్స్ 1 మండే కోసము 1,28,599 రూపాయలు, రెసిస్టెన్స్ 2 1,31,999 రూపాయలు అండ్ 1,33,847 రూపాయలు. అసలు ఇది 1,33,000 వెళ్తే మీకు తెలుసా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సపోర్ట్ 1 చూసుకుంటే 1,23,351, 1,21,503 అండ్ 1,18,103 సపోర్ట్ 3. సో 1,18,000 వస్తుందా, 1,33,000 వెళ్తుందా? అక్కడ దాకా ఎటువంటి కైండ్ ఆఫ్ ఛాన్స్ వస్తున్నాయి అంటే చూడండి ఒక విషయం, ఇక్కడ మీరు డైలీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ అండ్ మంత్లీ చార్ట్స్ చూసుకుంటే దాదాపు మనకి 1,27,000 రూపాయలు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. అంటే 1,27,000-28,000 మధ్యలో అక్కడ దాకా వెళ్ళడం, పడిపోవడం. అయితే ఇది క్రాస్ అవ్వాలి అంటే అదే ఒకే రోజున 1,30,000 దాటి దానిపైన ఉంటే నెక్స్ట్ డే నుంచి అక్కడ నుంచి మీకు గోల్డ్లో కొనుక్కునే అవకాశం ఇంకా ఉంటుంది. 1,50,000 అంటున్నారు చాలామంది నేషనల్ మీడియాలో, 2 లక్షలు ఇంకొక 4-5 సంవత్సరాల్లో అంటున్నారు. చాలా ఉన్నాయండి, చాలామంది చెప్తున్నారు. బట్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసే ముందు రైట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉందా లేదా, ఉన్నదాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలన్న డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈరోజు సాటర్డే కానివ్వండి, రేపు సండే కూడా మీకు ఒక బంపర్ అనాలిసిస్ వీడియో చేయబోతున్నాను గోల్డ్ గురించి. సో మిస్ అవ్వకండి, కాల్ చేయండి బిఫోర్ ట్రేడింగ్. థ్యాంక్ యూ, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.